మ్యాథ్స్ నేర్చుకోవడం కష్టం కాదు. మ్యాథ్స్ సరదాగా కూడా నేర్చుకోవచ్చు. నేను నీలకంఠ భానుప్రకాష్ ది వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాల్కులేటర్గా పేరు పొందాను. మేము మీ ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్. ఎప్పటిలాగా కాకుండా కొత్త విధానాలతోటి మీ అందరికీ అర్థమయ్యే రీతిలో మేము మీకు మ్యాథ్స్ నేర్పించబోతున్నాము. మా దగ్గర ఉన్న ఎక్స్పర్ట్ ట్రైనర్స్ మీకు టీసాట్ ద్వారా ఈ సేవలు అందిస్తున్నారు. హలో ఫ్రెండ్స్, బాగున్నారా మీరందరూ? మీరు ఎప్పుడెప్పుడు వస్తారా, మరి ఎప్పుడెప్పుడు మీకు కొత్త ఎగ్జాంపుల్ చెప్దాము, లేకపోతే కొత్త యాక్టివిటీ ఇద్దాము, ఒక మంచి టాపిక్ డిస్కస్ చేద్దాము అని నేను కూడా వెయిట్ చేస్తున్నా మీకోసం. యాక్చువల్గా ఈ రోజు కూడా నేను ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. సరే, అయితే ఆ టాపిక్ మనం వెళ్ళే ముందు ఇది ఒకసారి చూడండి. నా చేతిలో ఏమో ఉన్నాయి. ఇది ఒక ఎలక్ట్రిక్ పోల్, ఓకేనా? నా రైట్ హ్యాండ్లో ఎలక్ట్రిక్ పోల్ ఉంది. ఆ పోల్ని నేను ఒక తాడుతో కట్టేశాను, గ్రీన్ తాడుతో, ఓకేనా? మీరు ఇక్కడ నోటీస్ చేయాల్సింది, సరే ఇగో ఈ పోల్, ఈ తాడు ఇట్లా భూమి మీద ఉన్నాయనుకోండి. ఇమాజిన్, మీరు జనరల్గా బయటికి వెళ్తే ఎలక్ట్రిక్ పోల్ చూస్తారు కదా. ఆ ఎలక్ట్రిక్ పోల్ అనేది ఒక మెటల్ వైర్తో కట్టేస్తారు. మీకు తెలిసిందే కదా, మీరు చాలా క్లేవర్, మీకు తెలిసిందే. కానీ ఇమాజినేషన్ ఈజీగా ఉండడానికి ఇట్లా చెప్తున్నా. ఇది ఎలక్ట్రిక్ పోల్, ఇది ఆ మెటల్ వైర్. ఈ మెటల్ వైర్ ఈ ఎర్త్ బేస్ తో, అంటే ఆ పోల్ ని, ఈ మెటల్ వైర్ ని కనెక్ట్ చేసే ఆ భూమి, ఆ ఎర్త్ బేస్ తో ఇక్కడ కొంత యాంగిల్ చేస్తుంది, ఓకేనా? ఇగో ఇది నా ఫింగర్ మూవ్ అవుతుంది చూడండి, అక్కడ కొంత యాంగిల్ చేస్తుంది. ఆ యాంగిల్ ఇప్పుడు నేను చేంజ్ చేయడానికి ట్రై చేస్తున్నా. చూడండి, నేను దీన్ని కొంచెం దగ్గరికి కట్టా. ఇది భూమి. ఇప్పుడు ఇక్కడ యాంగిల్ ఏమైంది? గెస్ చేయండి, ఇక్కడ యాంగిల్ ఏమైంది? రైట్, పెరిగింది. సరే, ఇప్పుడు దీన్ని నేను దూరం చేస్తాను, ఇంత దూరం చేస్తాను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ భూమి అనుకోండి, ఇప్పుడు ఇక్కడ యాంగిల్ ఎంత అని చెప్పండి. ఈ యాంగిల్ ఎంత? యాంగిల్ తగ్గింది రిలేటివ్ గా. సో మీరు ఇక్కడ నోటీస్ చేసేది, దగ్గరికి వస్తే ఏమో యాంగిల్ పెరుగుతుంది, దూరం చెప్తే ఏమో యాంగిల్ తగ్గుతుంది. అట్లనే దగ్గరికి వస్తే ఏమో ఆబ్వియస్ గా పోల్ నుంచి ఈ వైర్ కి డిస్టెన్స్ అన్న తగ్గుతుంది, దూరం చెప్తే ఏమో పోల్ నుంచి ఈ వైర్ కి డిస్టెన్స్ పెరుగుతుంది. నోటీస్ చేశారా? ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, జాగ్రత్తగా చూడండి. నేను ఒక పెద్ద చెట్టు ఎక్కుదాం అనుకున్నా. ఇది చెట్టు, ఓకేనా? ఈ చెట్టు చూడండి, ఎంత మస్తు డిజైన్ చేసినా కదా. థ్యాంక్ యూ. సో ఈ చెట్టు ఉంది, ఓకేనా? ఈ కింద లైన్ మన చెట్టు మొదలు. ఈ చెట్టుకి నేను ఒక నిచ్చెన వేసాను, ఇట్లా ఒక నిచ్చెన వేసాను. ఎందుకు? ఆబ్వియస్గా చెట్టు ఎక్కడానికి నిచ్చెన వేస్తారు. సో ఈ చెట్టు ఇట్లా నిచ్చెన వేస్తే ఇట్లుందప్ప, ఓకేనా? ఈ చెట్టు నిచ్చెన వేస్తే ఇక్కడ యాంగిల్ ఎంత ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 degrees అనుకున్నాం, ఓకేనా? ఒక 30 degrees యాంగిల్ ఉంది. ఈ చెట్టుకి ఈ ల్యాడర్ 30 degrees యాంగిల్ చేస్తుంది. సరే, నేను చెట్టు ఇంకొంచెం పైకి ఎక్కాలనుకుంటున్నా, మధ్యలో కాదు, పైకి ఎక్కాలి ఇంకొంచెం. అప్పుడు ఏం చేయమంటారు? ఏముందన్న, ల్యాడర్ ని పైకి నెట్టు. ఓకే, నెట్టుతున్నా. నెట్టేస్తే మరి ఏమైంది? ఇక్కడ మారింది ఏంటి? ఇక్కడ పైకి వెళ్ళింది, కానీ కింద చూడండి, ఆ ల్యాడర్ ఒక బేస్ అన్నది చెట్టు దగ్గరకు వచ్చింది చూడండి. ఇంతకుముందు ఏమో ఇక్కడ ఉండే, దూరం ఉండే బేస్ మొత్తం అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఏమైంది? ఈ హైట్ పెంచేసరికి దగ్గరకు వచ్చేసింది బేస్, అవునా? నోటీస్ చేసిండ్రా? ఇప్పుడు యాంగిల్ ఎంత ఉండొచ్చు? ఒక 60 degrees ఉండొచ్చు. ఎక్కడ? ఈ పోల్ మన భూమితో, ఎర్త్ అనే లైన్తో ఇక్కడ చేసే యాంగిల్ ఇది. ఈ యాంగిల్ ఎంత ఉంటుంది? 60 degrees ఉంటుంది. సో యాంగిల్ 60 degrees ఉన్నప్పుడేమో మనకి లెంత్ తగ్గింది చెట్టు నుంచి ల్యాడర్ కి, ఇక్కడ హైట్ పెరిగింది చెట్టుది, మనం ఎక్కే హైట్. ల్యాడర్ ని దూరం చెప్తే ఏమో ఇక్కడ యాంగిల్ తగ్గిపోయింది, ప్లస్ చెట్టు నుంచి ల్యాడర్ బేస్ లెంత్ పెరిగింది, మళ్ళీ హైట్ తగ్గింది, చెట్టు మనం ఎక్కగలిగే హైట్.
అన్న ఇదేంటన్నా నువ్వు అది పెరిగింది ఇది తగ్గింది యాంగిల్ తగ్గింది అది ఇది అంటున్నావు. నాకు అసలు అర్థం కావట్లేదన్నా మీరు మంచిగా చెప్పండి అంటారా. అందుకే నేను వచ్చింది ఇప్పుడు. సో ఇప్పుడు పెన్ను పేపర్ పెడితే మనకి క్లారిటీ వస్తుంది అనమాట. ఓకేనా? ఇవాళ మనం ఏమి సీరియస్ టాపిక్ నేర్చుకోవట్లేదు. చాలా సింపుల్. నామకరణ అంటే తెలుసు కదా, పేర్లు పెట్టడం. సింపుల్ గా పేర్లు పెట్టడం మనం నేర్చుకునేది. ఓకేనా? ట్రిగ్నోమెట్రీ అన్న మాట ఎప్పుడైనా విన్నారా? ట్రిగ్నోమెట్రీ విన్నారా? వింటారు, వింటూనే ఉంటారు. ఇప్పుడు చూడండి. హ్మ్. ఇందాక ఏం చెప్పాను? ఇది చెట్టు అని చెప్పాను. హ్మ్. చెట్టు ఓకే బాగుంది. ఇప్పుడు దాని తర్వాత ఏం చేశాను? ఒక ల్యాడర్ వేసాను. ఎంత యాంగిల్? 30 డిగ్రీస్ యాంగిల్తో ల్యాడర్ వేసాను. ఈ 30 డిగ్రీస్ యాంగిల్తో ఆ చెట్టుకి ఈ హైట్ దాకా వెళ్ళగలిగాను. నెక్స్ట్ ఈ ల్యాడర్ని నేను యాంగిల్ మారుస్తున్నాను. ఎందుకు? ఎక్కువ హైట్ ఎక్కాలనుకుంటున్నా కాబట్టి. ఇక్కడ వేసాను. ఓకేనా? ఇక్కడ వేసాను, ఇక్కడ దాకా ఎక్కా. ఈ ల్యాడర్ సేమే, ల్యాడర్ హైట్ ఏం చేంజ్ కాలే, కానీ యాంగిల్ మారింది. ఎంత అయింది? 60 డిగ్రీస్ అయింది. ఈ యాంగిల్ మారడం వల్ల ఏమైంది? మనం ఎక్కువ హైట్ ఎక్కగలుగుతున్నాం. ఓకేనా? ఇప్పుడు దీన్నే మీరు ఒక ట్రయాంగిల్ ఫామ్ లో చూసుకోండి. ఇట్లా ఒక ట్రయాంగిల్ ఉంది, 30 డిగ్రీస్. ఇది ఆబ్వియస్ గా పర్పెండిక్యులర్. నెక్స్ట్ దగ్గరగా దగ్గర ఇదెంత ఉంది? 60 డిగ్రీస్. ఆబ్వియస్ గా పర్పెండిక్యులర్. సో ఇక్కడ స్లాంట్ అంటే ఎంత వంగిందో ఆ స్లాంట్ అనేది 30 డిగ్రీస్ ఇట్లా ఉన్నది, ఇట్లా అయింది, 60 డిగ్రీస్ అయింది. 30 డిగ్రీస్ కాస్త 60 డిగ్రీస్ అయింది. సో ఇలాంటి వాటిని ఒక ట్రయాంగిల్ కి సంబంధించిన యాంగిల్స్ గురించి, సైడ్స్ గురించి మాట్లాడే సబ్జెక్ట్ ని ట్రిగ్నోమెట్రీ అంటారు అనమాట. ఓకేనా? సింపుల్ గా అది మనం నేర్చుకోపోయేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము పేర్లు పెట్టేద్దాం. ఏదైనా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే, ఏదైనా ర్యాండమ్ గా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే ఇది రైట్ యాంగిల్ అనుకుంటే, ఇది ఆపోజిట్ ఆఫ్ రైట్ యాంగిల్ ఉంది కదా, ఎక్కడైతే 90 డిగ్రీస్ అవుతుందో దానికి కరెక్ట్ ఆపోజిట్ అది హైపోటెన్యూస్ అనమాట. హైపోటీనస్ అంటా ఉంటారు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొంత యాంగిల్ ఉంది, ఆ యాంగిల్ తీటా అనుకుందాం. ఏంటి తీటా అన్న? తీటా అంటే అదే అన్న అల్లరి పని చేస్తారు అదే కదా అనుకుంటారా? లేదు లేదు, ఆ తీట వేరే, ఈ తీటా వేరు. తీటా అంటే ఇక్కడ యాంగిల్. ఓకేనా? ఓకే, ఈ తీటా అనుకుంటే మనం ఇంత యాంగిల్, ఫర్ ఎగ్జాంపుల్ 30 అవ్వచ్చు, 25 అవ్వచ్చు, 40 అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఈ తీటాకి ఆపోజిట్ ఉంది కదా ఇది, దీన్ని ఆపోజిట్ సైడ్ అంటారు. ఆపోజిట్ సైడ్ ఎందుకు? అన్నా నేను మా రూమ్ లోకి వెళ్ళి చూస్తే పక్కన ఆపోజిట్ సైడ్ లో నాకు మెయిన్ రోడ్ కనబడుతుంది. అది అది ఆపోజిట్, నీ కళ్ళకి ఎదురుగా ఉంది ఆపోజిట్. సో ఈ యాంగిల్, ఈ కన్ను ఎదురుగా ఉంది ఆపోజిట్ సైడ్. అదే ఈ యాంగిల్ కి ఆనుకొని ఇంకోటి లైన్ ఉంది కనబడుతుందా కింద? ఇది అడ్జసెంట్ సైడ్. ఆల్రైట్, సో యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే, రైట్ యాంగిల్ చేసిన దగ్గర ఆ యాంగిల్ ఆపోజిట్ ఉన్న సైడ్ హైపోటెన్యూస్. సింపుల్ చెప్పాలంటే అన్నిటికంటే పెద్దదబ్బా. ఓకేనా? మీకు పైథాగరస్ థీరం తెలిసిందే కదా, ఈ రెండింటి స్క్వేర్ యాడ్ చేస్తే ఇది వస్తుంది. అంటే ఇది ఖచ్చితంగా పెద్దదై ఉండాలి కదా ఈ రెండింటికంటే. సింపుల్. సో ఏది పెద్దది అంటే అది హైపోటెన్యూస్. సింపుల్ గా ఒక యాంగిల్ అస్యూమ్ చేసుకుంటే, ఆ యాంగిల్ కన్ను ఎదురుగా ఉన్నది అంటే ఆపోజిట్ గా ఉన్నది ఆపోజిట్ సైడ్. ఆ యాంగిల్ కి ఆనుకొని ఆల్రెడీ హైపోటెన్యూస్ ఉంది, ఇంకొకటి అడ్జసెంట్ సైడ్. అడ్జసెంట్ అంటే ఏంటి? పక్కనే ఉందని అడ్జసెంట్.
he sits adjacent to me. My neighbor's house is adjacent to my house. సో అట్లనే ది సైడ్ ఈస్ అడ్జసెంట్ టు యాంగిల్, నా పక్కనే ఉంది అనుకోండి. ఓకేనా, అది నామకరణ అయిపోయిందా? ఏమేం చేసినాం? హైపోటెన్యూస్, ఆపోజిట్ సైడ్, అడ్జసెంట్ సైడ్, థీటా. అంతేనా? ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే, ఇప్పుడు ఇంకొక నామకరణ అనమాట. ఆ నామకరణ చేసే ముందు మనము ఒక మంచి యాక్టివిటీ చేయాలి. ఓకేనా, మీరు రెడీనా యాక్టివిటీ చేయడానికి? మీరు ఆల్వేస్ రెడీ, నాకు తెలుసు, మీరు బెస్ట్ అసలు. చూడండి, మీరు ఏం చేయాలంటే ఒక లైన్ గీయాలి. ఈ లైన్ స్టార్టింగ్ పాయింట్ ని ఏ అని పెట్టేసి 3 సెంటీమీటర్స్ గ్యాప్ ఉంచి బి అని పెట్టండి. ఇదంతా 3 సెంటీమీటర్స్. మళ్ళీ 3 సెంటీమీటర్స్ గ్యాప్ ఉంచి సి పెట్టండి. 6 సెంటీమీటర్స్ ఎక్కడి నుంచి? ఏ నుంచి. మళ్ళీ డి అని పెట్టి అది కూడా 3 సెంటీమీటర్స్ గ్యాప్లో. ఓకేనా? సో ఏ నుంచి 3 సెంటీమీటర్స్ బి, ఏ నుంచి 6 సెంటీమీటర్స్ సి, ఏ నుంచి 9 సెంటీమీటర్స్ డి. మీరు అట్లా డ్రా చేశాక మీరు పర్పెండిక్యులర్ బైసెక్టార్స్ డ్రా చేయండి. పర్పెండిక్యులర్ బైసెక్టార్స్ తెలుసు కదా, ఇట్లా వస్తుంది. అది అంతే, వచ్చినా? ఓకే, మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా యాంగిల్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 45 degrees తీసుకుంటున్నా. ఓకేనా, 45 degrees యాంగిల్ తీసుకొని నేను ఒక లైన్ డ్రా చేస్తున్నా. ఓకేనా, 45 degrees యాంగిల్ తీసుకొని నేను ఒక లైన్ డ్రా చేశాను. ఈ లైన్ ఫస్ట్ పర్పెండిక్యులర్ బైసెక్టార్ ని పి దగ్గర, సెకండ్ ని క్యూ దగ్గర, థర్డ్ ని ఆర్ దగ్గర బైసెక్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా, రైట్. ఏబిసిడి అని పాయింట్స్ పెట్టేసి బిసిడి దగ్గర పర్పెండిక్యులర్ బైసెక్టార్స్ అంటే సింబల్ రావాలి పక్క. బైసెక్టార్స్ గీసేసి పిక్యూఆర్ అని పేరు పెట్టేశాను. సో ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి అంటే సింపుల్ గా మీరు 2 విషయాలు కనిపెట్టాలి. ఓకేనా, ఫస్ట్ ఏంటి అంటే ఈ యాంగిల్ దగ్గర, ఈ యాంగిల్ ఆపోజిట్ సైడ్ ఏంటి? పిబి. పిబి బై హైపోటెన్యూస్. ఈ ఫస్ట్ యాంగిల్ హైపోటెన్యూస్ ఏంటి? ఏపీ. ఇది కనిపెట్టండి. అట్లనే నెక్స్ట్ ట్రయాంగిల్, నెక్స్ట్ పెద్ద ట్రయాంగిల్ ఏక్యూసి. ఈ ట్రయాంగిల్లో క్యూసి ఆపోజిట్ సైడ్ అదే కదా, క్యూసి బై ఏక్యూ. ఇది కనిపెట్టండి. మళ్ళీ ఈ పెద్ద ట్రయాంగిల్ ఏడిఆర్ లో ఆపోజిట్ సైడ్ యాంగిల్ ఏకి ఆపోజిట్ సైడ్ డిఆర్ అండ్ హైపోటెన్యూస్ ఏఆర్, ఈ రెండింటికి రేషియో కనిపెట్టండి. ఓకేనా, ఈ 3 కనిపెట్టండి. ఇది ఫస్ట్ ఈ యాక్టివిటీలో ఫస్ట్ చేయాల్సింది ఇది. నెక్స్ట్ చేయాల్సింది ఏంటి అంటే సేమ్ మళ్ళీ ఆపోజిట్ సైడ్ తీసుకోండి. లేదు, ఆపోజిట్ సైడ్ అయిపోయింది కదా, ఇప్పుడు అడ్జసెంట్ సైడ్ తీసుకోవాలి. ఓకేనా, అడ్జసెంట్ ఏబి, దీనికి అడ్జసెంట్ ఇదే కదా చిన్న ట్రయాంగిల్లో, ఏబి బై మళ్ళీ హైపోటెన్యూస్ ఏపి. ఇంకేంటి? ఏసి బై ఏక్యూ, సెకండ్ ట్రయాంగిల్. రైట్, థర్డ్ ట్రయాంగిల్ ఏడి బై ఏఆర్. ఓకేనా, మనం చేసేది ఏంటి? అడ్జసెంట్ సైడ్, దాని హైపోటెన్యూస్ రేషియోస్ 3 ట్రయాంగిల్స్ కి. ఓకేనా, ఇవి 2 మనము ఎట్లా కనిపెట్టాలి? యాక్టివిటీ అంటే ఇమాజినేషన్ తో కాదు, క్లారిటీతో మెజర్స్ చేసి మీరు కనిపెట్టండి. ఓకేనా, ఇట్లా లైన్ గీసేసి 3 సెంటీమీటర్స్ గ్యాప్ తో 4 పాయింట్లు పెట్టేసి బీసీటీ దగ్గర పర్పెండిక్యులర్ బైసెక్టార్ మీరు కన్స్ట్రక్ట్ చేయండి. లేకపోతే ప్రొట్రాక్టర్ తో మీరు 90 degrees చూసి పాయింట్ పెట్టుకొని డ్రా చేయండి. ఓకేనా,
అట్లా డ్రా చేశాక 45 డిగ్రీస్ యాంగిల్తో మీరు ఒక లైన్ డ్రా చేయాలి. ఓకేనా? ఇది చేశాక ఫస్ట్ ఏంటి ఏం చేసాము, ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ డివైడెడ్ బై హైపోటెన్యూస్. అట్లా ఎన్ని ట్రయాంగిల్స్ కి చేసాము, 3 ట్రయాంగిల్స్ కి, ఏపీబి, ఏక్యూసి, ఏఆర్డి, 3 ట్రయాంగిల్స్ కి చేసాం. అట్లనే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ దేనికి, ఈ 3 ట్రయాంగిల్స్ కి, ఏబి బై ఏపీ, ఏసీ బై ఏక్యూ, ఏడి బై ఏఆర్. ఇట్లా చేసి ఈ 2 వాల్యూస్ ని మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఓకేనా? కొంత టైం తీసుకొని మీరు వీటిని అబ్జర్వ్ చేయండి. మీరు ఖచ్చితంగా ఈ యాక్టివిటీ చేయాలి. చేస్తేనే మీకు ఇందులో ఉన్న ఎసెన్స్ అన్నది బయటకు వస్తుంది. యూ కెన్ ప్రాక్టికల్లీ ఎక్స్పీరియన్స్ దాట్ అనమాట. ఓకేనా? సో ఇది ఎందుకు చేయమన్నాను అంటే, ప్రాక్టికల్ ఖచ్చితంగా చేయాలి. చేస్తే మీకు తెలిసే విషయం ఏంటి అంటే, ఇవి 3 కాన్స్టెంట్ అనమాట. ఏవి 3? చెప్పాను కదా, ఆపోజిట్ బై హైపోటెన్యూస్ చేయాలి అని. ఎన్నిటికి? 3 ట్రయాంగిల్స్ కి. 3 ట్రయాంగిల్స్ కి చేస్తే ఏమొస్తుంది తెలుసా? ఈ 3 వాల్యూస్ సేమ్ వస్తాయి, ఎగ్జాక్ట్ గా సేమ్. మీరు ఖచ్చితంగా కన్స్ట్రక్షన్ కరెక్ట్ గా చేస్తే వాల్యూ పర్ఫెక్ట్ గా వస్తుంది ఈక్వల్ గా. అంటే ఇక్కడ అర్థమైంది ఏంటంటే, ఒక ట్రయాంగిల్లో మనము ఆపోజిట్ సైడ్ ని దాని హైపోటెన్యూస్ తో డివైడ్ చేస్తే మనకి వచ్చే రేషియో అన్నది సేమ్ అన్నమాట. అరే ఇది ఏదో కొత్తగా ఉంది కదా. ఇది కొత్తగా ఉండడమే కాదు, దీనికి ఒక పేరు కూడా ఉంది తెలుసా? ఆ పేరేంటో తెలుసా? సైన్ థీటా. సైన్, SINE థీటా. థీటా అంటే అక్కడ యాంగిల్ ఎంతైనా కావచ్చు. మనం ఇక్కడ ఎంత తీసుకున్నాం, 45 డిగ్రీస్ తీసుకున్నాం. సో ఈ సైన్ థీటాని మనం SIN అని కూడా రాసుకోవచ్చు, సైన్ థీటా. సైన్ థీటా అంటే ఏంటి? ఇక్కడ మనం ప్రాక్టికల్లో ఏం చేసాము, ఆపోజిట్ బై హైపోటెన్యూస్, అంతేనా? సో సైన్ థీటా డెఫినేషన్ కూడా అంతే, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ స్టెప్ లో ఏం చేసాము, అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ చేసాము. దీని ఏమంటారో తెలుసా? గెస్ చేయండి. కోసైన్ అంటారు, కోసైన్. ఓకేనా? COSINE, కోసైన్ థీటా. షార్ట్ కట్ లో ఏమని రాస్తారు తెలుసా? కాస్ థీటా అని రాస్తారు. ఇప్పుడు కాస్ థీటా అని డిఫైన్ చేయమంటే ఏమని రాస్తారు? సింపుల్. మనం ఏం చేసాం యాక్టివిటీలో, అడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ డివైడెడ్ బై హైపోటెన్యూస్. సో అడ్జసెంట్ సైడ్ అంటే ఏంటి, ఏబి అనే కదా. హైపోటెన్యూస్ అంటే ఏపీ. సో డెఫినేషన్ ఏమవుతుంది, అడ్జసెంట్ సైడ్ డివైడెడ్ బై హైపోటెన్యూస్. సింపుల్. నేను చెప్పాను కదా వీడియో స్టార్టింగ్ లో, ఏమని చెప్పాను, నామకరణే మనం ఇప్పుడు చేసేది, తర్వాత ప్రాక్టికల్కి వెళ్దాం అని చెప్పాను. సో ఇప్పుడు మనం చేసిన నామకరణాలు ఏమున్నాయి, 2 ఉన్నాయి. ఒకటేంటి, సైన్ థీటా. సైన్ థీటా అంటే సింపుల్, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. వాళ్ళ తమ్ముడు కోసైన్ కూడా ఉన్నాడు. కొసైన్ అంటే కాస్ థీటా కూడా అని అనొచ్చు. వాడి పేరేంటి, ఎలాబరేట్ చేస్తే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ అని అర్థమైంది. ఓకేనా? రైట్. ఈ 2 మనం ఎట్లయితే చూసామో సేమ్ అంటే టాంజెంట్ ఆఫ్ యాంగిల్ ఏ అని కూడా ఉంటుంది అనమాట. టాంజెంట్ ఆఫ్ యాంగిల్ ఏ. ఓకేనా? ఇక్కడ రాస్తున్నా, టాంజెంట్ ఆఫ్ యాంగిల్ ఏ. దీని ఎట్లా రాస్తారు తెలుసా? మీరు గెస్ చేయండి, నేను ఇక్కడ రాస్తా. గెస్ చేశారా కింద ఏమొస్తుందో? రైట్, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఇది టాంజెంట్ ఆఫ్ ఏ అనమాట. ఇది ఇంకో కొత్తది. సో టాంజెంట్ అని ఊకే రాయలేము కాబట్టి టాన్ ఏ అని రాస్తాం. ఓకేనా? టాన్ ఏ అని షార్ట్ కట్ లో రాస్తాం.
సో ఇప్పుడు మనము 3 నామకరణలు చేసేసినాం. సైన్ థీటా ఏమో ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అని తెలిసింది. కాస్ థీటా అంటే అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ అని తెలిసింది. టాన్ థీటా ఇక్కడ ఈ ట్రయాంగిల్ లో టాన్ ఏ అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్ అని తెలిసింది. వావ్, మనం ఎన్ని విశేషాలు వేసేసుకున్నాం కదా. రైట్. అయితే ట్రిగ్నోమెట్రీలో ఈ 3 కాకుండా వీళ్ళ అన్నలు తమ్ముళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ పేర్లు ఏంటో చూసేద్దామా? ఏం లే, వీటిని ఏమంటారంటే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటారంట. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ 2 ఉంది, దీని మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏంటి? 1/2. సైన్ థీటా ఉంది, దీని మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏంటి? 1/sin థీటా. కాస్ థీటా ఉంది, దీని మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏంటి? 1/cos థీటా. టాన్ థీటా ఉంది, దీని మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంతే 1/tan థీటా. కానీ ఇట్లా ఇన్వర్స్ ఉన్న వాటికి కూడా కొన్ని పేర్లు ఉన్నాయన్నమాట. ఆ పేర్లు ఏంటో తెలుసా? ఈ 1/sin థీటా పేరు ఏంటంటే కోసీకెంట్ థీటా. పెద్దగా ఉంది కదా పేరు. నా ఏంటో ఇంత పెద్ద రాపిస్తా నా ఈరోజు. కోసీకెంట్ అంట. సరే, అంత కష్టం అయితే కొసెక్ అని రాసే. COSEC కొసెక్ అని కసక్కులా రాసే. నెక్స్ట్ ఏంటి? 1/cos థీటా. 1/cos అని ఏంటి? కోస్ తింటారా? కోసి తింటా కాదు, కాస్ థీటా. కాస్ థీటా, రైట్. 1/cos థీటా, దీన్ని ఏమంటారు? సీకెంట్ థీటా. ఓకేనా? సీకెంట్ థీటా అన్న. ఇది కూడా పెద్దగా ఉందన్న, నాకు బద్దగా ఉన్నా అంటే ఓకే, సెక్ థీటా అని రాసే. రైట్. 1/tan థీటా ఏమవుతుంది? ఇప్పుడు 1/sin థీటా అంటే ఏమో కొసెక్ అయింది, 1/cos అంటే సీకెంట్ అయింది. మరి 1/tan అంటే కూడా ఏదో ఒకటి ఉండాలి కదా. ఏం లేదు, దాని కో టాంజెంట్ థీటా. ఓకేనా? కో టాంజెంట్ థీటా. అన్న ఇది ఇంకా పెద్దగా ఉంది అన్న అంటే రాసుకో, షార్ట్ కట్స్ ఉన్నాయి బాబు. కాట్ థీటా అంటారు సింపుల్ గా. ఓకేనా? ఇంకో 3 విషయాలు వేసుకున్నాం. వీళ్ళ తమ్ముడు కూడా వచ్చేసిండ్రు. సైన్ థీటాని కింద పడేసి రాస్తే కొసెక్ వచ్చింది. కాస్ థీటాని మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ రాస్తే సెక్ వచ్చింది. టాన్ థీటాని మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ రాస్తే కాట్ థీటా వచ్చేసింది అనమాట. సో మన దగ్గర ఇప్పుడు ఒక 6 నామకరణలు చేసాము, వాటిని గుర్తు కూడా పెట్టేసుకున్నాము. అంతేనా? ఇదంతా మనకి ఎట్లా అర్థమైంది? ఒక యాక్టివిటీ ద్వారా అర్థమైంది. అది చేసిండ్రా మీరు? చేయకపోతే చేయండి. ఓకేనా? సరే, మీ టెక్స్ట్ బుక్ లో ఒక 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం తొందరగా. ఓకేనా? రైట్. ఆ ఎగ్జాంపుల్స్ ఏంటివి అంటే ఎగ్జాంపుల్ 1 ఉంది, పేజ్ 275 అనుకుంటా. ఎగ్జాంపుల్ 1 ఏమని ఇచ్చాడంటే tan A is equal to 3/4. Example 1. Tan A is equal to 3/4. Then find the other trigonometric ratio of the angle A అన్నాడు అనమాట. అంటే అదర్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఏంటి? బేసికల్ గా సైన్, కొసైన్, అంటే సైన్ థీటా, కాస్ థీటా. కావాలంటే మనం కొసెక్, సీకెంట్, కోటాంజెంట్ కూడా అన్ని మనం కనిపెట్టేయచ్చు. సరే, మీకు ఎప్పుడైనా ఇట్లా ఒక వాల్యూ ఇస్తే మీరు ఫస్ట్ చేయాల్సింది బొమ్మ గీసేయడమే. ఎందుకు? మనకు వచ్చు కదా మరి, అంతే, గీసేసే. ఏ అంటే ఏంటో తెలియదు కదా, మనకు పద్ధతి ప్రకారం అలవాటు ఉంది కదా, ఇది ఏ అనుకుందాం. రైట్. టాన్ ఏ. టాన్ ఏ అంటే మనకి ఏం తెలుసు? ఇందాక మనం నేర్చుకున్నాం కదా, టాన్ ఏ, టాంజెంట్ ఆఫ్ యాంగిల్ ఏ అంటే ఏంటి? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అని నేర్చుకున్నాం, అవునా? సో ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఏంటి? ఇది, దీన్ని BC అని పేరు పెట్టేద్దాం. రైట్. ఆపోజిట్ సైడ్ BC బై అడ్జసెంట్ సైడ్ AC. రైట్. సో BC బై AC ఈజ్ ఈక్వల్ టు 3/4 అన్నాడు, అవునా? అంతే కదా. tan A 3/4 అంటే tan A నే మనం BC బై AC అని రాస్తున్నాం. ఎందుకు? tan A అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. అబ్బా, అది కూడా తెలియదా? అది. సో BC బై AC ఈజ్ ఈక్వల్ టు 3/4. ఓకే. ఇప్పుడు 3/4 రేషియోలో ఉంది కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని 3A అంట, దీన్ని 4A అంట. నన్ను ఎవరైనా కొడతారా? కొట్టారు కదా, ఎందుకంటే రేషియో ప్రకారం ఏ వాల్యూ ఎంతైనా అవ్వచ్చు.
కానీ రేషియో తెలుసు కాబట్టి నేను అజ్యూమ్ చేసుకున్నా. సో ఈ రెండింటి నుంచి నేను మన పైథాగరస్ థీరం ప్రకారం ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అన్నది ఫాలో అవుతున్నాను నేను. ఓకేనా? ఏసీ స్క్వేర్ ఎంత? 4a స్క్వేర్. బీసీ స్క్వేర్ ఎంత? 3a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16a స్క్వేర్ ప్లస్ 9a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25a స్క్వేర్. అంటే ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ ఏ హోల్ స్క్వేర్ అని రాయచ్చా? ఎందుకు? 25ని 5 స్క్వేర్ అని రాయొచ్చు, ఏ స్క్వేర్ని ఏ స్క్వేర్ అని రాయొచ్చు. సో 5 ఇంటూ ఏ స్క్వేర్ అంటే 25a స్క్వేర్. రైట్. స్క్వేర్ స్క్వేర్ క్యాన్సిల్ చేస్తే ఏబి ఈజ్ ఈక్వల్ టు 5a అని వచ్చింది నాకు. ఓకేనా? ఇది ఎంత వచ్చింది ఇప్పుడు? 5a అని వచ్చింది. రైట్. మనకు కావాల్సింది రేషియోస్, యాక్చువల్ వాల్యూస్ కాదు. సో నో వరీస్ అబౌట్ ఏ. రైట్. ఇప్పుడు ఈ ట్రయాంగిల్లో ఇది 3a, ఇది 4a, ఇది 5a అని వస్తే మనం ఆగుతామా? రాసేమో వాల్యూస్. సైన్ ఏ ఎంత అయింది చెప్పండి. మనకేం తెలుసు? సైన్ ఏ అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అని తెలుసు. ఆపోజిట్ సైడ్ ఎంత? 3a. హైపోటెన్యూస్ ఎంత? 5a. సో సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3/5 అయిపోయింది. కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు తెలిసిందే కదా, అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. సింపుల్. అడ్జసెంట్ సైడ్ ఎంత ఇక్కడ? ఏకి ఏసీ 4a బై హైపోటెన్యూస్ ఎంత? ఇప్పుడే కనిపెట్టాం 5a. సో 4/5 ఈస్ కాస్ ఏ. ఓకేనా? ఈ రెండు మనం కనిపెట్టాలన్నమాట. సరే, మరి మీరు కొసెక్ తీటా, సెక్ తీటా, కాట్ తీటా ఎట్లా కనబడతారు? ట్రై చేయండి, చేసేయండి, మీకు వచ్చేస్తుంది. ఏం లేదు, సైన్ ఏ అంటే 1/sin a. సో 1/sin a అంటే 1/3/5 అంటే 5/3 అవుతుంది. సైన్ ఏ రివర్స్ అవుతుంది. సైన్ ఏ రివర్స్ అయితే కొసెక్ తీటా అవుతుంది. కాస్ ఏ రివర్స్ అయితే సెక్ తీటా అవుతుంది. సో 4/5 5/4 అవుతుంది. టాన్ ఏ రివర్స్ అయితే కాట్ ఏ అవుతుంది. సో కాట్ ఏ ఏమో 4/3 అవుతుంది. ఓకేనా? మీరు చేసేయండి. రైట్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఆ ఎగ్జాంపుల్ మనకి మన టెక్స్ట్ బుక్ లో ఎగ్జాంపుల్ నెంబర్ 3 అనమాట. ఓకేనా? సింపుల్ గా ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు. ఆ ట్రయాంగిల్ లో PQR అనేది, ఇది తీటా అనమాట. మన తీటా ఇది క్యూ. దీని వాల్యూ 29, దీని వాల్యూ 21 అని ఇచ్చాడు. ఓకేనా? ఫస్ట్ అడిగింది ఏంటంటే కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా. ఓకేనా? ఫస్ట్ అయితే ఇది కనబడదా? కాస్ స్క్వేర్ థీటా సైన్ స్క్వేర్ థీటా అంటే ఫస్ట్ మనకు కావాల్సింది కాస్ థీటా అంటే ఎంత, సైన్ థీటా అంటే ఎంత, ఇది మనకు ఫస్ట్ కావాల్సింది. రైట్. కాస్ థీటా సైన్ థీటా కావాలి అంటే మనకు కావాల్సింది ఏంటి? అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఇక్కడ థీటా అంటే ఎంత? క్యూ. దీని ఆపోజిట్ సైడ్ ఎంతో తెలుసా మనకి? తెలియదు. ఈ రెండు తెలుసు. వేసే పైథాగరస్ థీరం. PQ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు PR స్క్వేర్ ప్లస్ RQ స్క్వేర్. PQ ఎంత? 29 స్క్వేర్. PR స్క్వేర్ అంతే ఉంచు, తెలియదు. RQ స్క్వేర్ 21 స్క్వేర్. PR స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 29 స్క్వేర్ మైనస్ 21 స్క్వేర్. దీన్ని మీరు సాల్వ్ చేస్తే 400 వస్తుంది. PR is equal to root 400. PR is equal to 20. ఓకేనా? PR ఎంత వచ్చింది ఇప్పుడు? 20 వచ్చింది. రైట్. వెంటనే కాస్ థీటా అంటే ఎంత? అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ 21/29. సైన్ థీటా అంటే ఎంత? ఆపోజిట్, ఇప్పుడే కనిపెట్టాం 20 బై హైపోటెన్యూస్ 29. 20/29. ఓకేనా? సో ఇప్పుడు ఈ రెండింటి స్క్వేర్లు కనిపెట్టాలి మనం. పెట్టండి, సబ్స్టిట్యూట్ చేసేయండి ఇందులో. కాస్ థీటా ఎంత? సరే, కాస్ థీటా స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా స్క్వేర్ థీటాకి ముందు రాయాలి. ఓకేనా? రైట్. కాస్ థీటా ఎంత? 21/29 హోల్ స్క్వేర్. సైన్ థీటా ఎంత? 20/29 హోల్ స్క్వేర్. ఇది సాల్వ్ చేసేయండి.
21 square 441 by 29 square 841 plus 20 square 400 841 is equal to 441 plus 400 by 841 is equal to 841 by 841 is equal to 1. ఈ రెండు వచ్చేసినాయి కదా, ఇంకో సెకండ్ దాంట్లో కూడా సబ్స్టిట్యూట్ చేసి మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? రైట్. ఇంత సింపుల్గా ఉంటాయి అన్నమాట ట్రిగ్నోమెట్రీ అంటే. ఏం లేదు, మనం ఎట్లా నామకరణ చేసినామన్నది మీకు అర్థమైతే చాలు. ఆ నామకరణ చేయడం యాక్టివిటీ చేస్తే మీకు క్లారిటీ అర్థమైంది. ఓకేనా? మీకు ఇచ్చే టాస్క్ ఇదే, ఆ యాక్టివిటీ ఖచ్చితంగా చేసి మనం నెక్స్ట్ ఎపిసోడ్లోకి వెళ్దాం. ఓకేనా? రైట్, మరి టేక్ కేర్, ఆల్ ది బెస్ట్, బాయ్. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరికొత్త లెసన్స్తో, కొత్త వీడియోస్తో మేము మీ ముందుకి రాబోతున్నాము. అప్పటిదాకా మీరు వెళ్ళి ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్ ఇన్స్టాగ్రామ్, ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాల్కులేటర్ ఇన్స్టాగ్రామ్, ఇంకా యూట్యూబ్లో ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్కి లైక్, సబ్స్క్రైబ్ ఇంకా ఫాలో చేయండి. అప్పటిదాకా లెట్స్ లెర్న్ మ్యాథ్స్ నేర్చుకుందాం సరైన విధంగా.